హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు రాఘవేంద్ర కోచింగ్ సెంటర్, అమీర్పేట్, హైదరాబాద్. మనకి తెలంగాణలో 7,437 ఎస్ఐ కానిస్టేబుల్ వేకెన్సీస్ పడ్డాయి. దానికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి ఆగస్ట్ 19th నుంచి స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్ 19th వరకు మీకు లాస్ట్ డేట్ అమ్మా. ఈ మధ్యలో మీరు అప్లై చేసుకోవాలి. అదేవిధంగా ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఏప్రిల్ 1st నుంచి ఎవరైతే క్యాస్ట్ ఉన్నాయో ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ మాత్రం అప్డేట్ చేయాలి. సో పార్టీ ఎవరైనా ఉంటే వాళ్ళు కొత్త సర్టిఫికేట్ తీసుకొని ఏప్రిల్ 1st తర్వాత యాక్చువల్ గా మీకు ఈసారి ఎస్సీ వాళ్ళకి గ్రూప్స్ చేశారు కదా, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 క్యాస్ట్ డివైడ్ చేశారు కదా, ఆ సర్టిఫికేట్ మాత్రమే ఉండాలి. కొత్తగా తీసుకోకపోతే ఏప్రిల్ తర్వాత మాత్రమే ఉన్న సర్టిఫికేట్స్ మాత్రమే అప్లోడ్ చేయాలి. అదే విధంగా ఓబీసీ వాళ్ళు కూడా అదే విధంగా ఉండాలి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా అదే అప్డేట్ చేయాలి. ప్రతిదీ అప్డేట్ అనేది ఏప్రిల్ 1st తర్వాత నుంచి ఉన్న సర్టిఫికేట్స్ అప్డేట్ చేయాలి. ఏమాత్రం ఆలోచన చేయకుండా పాత సర్టిఫికేట్లు ఉంటే కొద్దాన్ని రినివల్ చేయించుకోండి, కొత్త సర్టిఫికేట్ తీసుకోండి. అదే విధంగా 1 నుంచి 7th క్లాస్ వరకు ఎక్కడైనా చదువుతారో అదే లోకల్ ఏరియా కింద వస్తుంది. ఆ స్కూల్ ఎవరైనా చాలా మంది స్కూళ్ళు మూసేశారు కదా, ఆ మూసేసిన స్కూల్ వాళ్ళు అయితే ఒక సర్టిఫికేట్ లేకపోతే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉంటుంది, అదే లోకల్ ఏరియా కింద వస్తుందని గుర్తుపెట్టుకోండి. ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఏ మాత్రం ఆలోచన చేయకుండా ఈ సర్టిఫికేట్ తీసుకోండమ్మా. తర్వాత టైం ఉండదు, చాలా ఇబ్బంది పడతారు, టెన్షన్ పడతారు. ఆ టెన్షన్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడే అప్లోడ్ చేసుకొని ఇప్పుడే అప్డేట్ చేసుకోండి. మొత్తం మీరు 19th వరకు మీకు లాస్ట్ డేట్ ఉంది కాబట్టి, ఫస్ట్ స్టార్టింగ్ ఉంది కాబట్టి ఈ టైంలోనే మీరు కొత్తగా అప్లై చేసుకొని తొందరగా మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి చూడండి. లాస్ట్ వరకు అప్లై చేసుకోవడానికి చూసుకోకండి, సర్వర్ అనేది చాలా బిజీగా ఉంటుంది. ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుంది. న్యూ బ్యాచెస్ కోసం రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ లో మండే రోజు న్యూ బ్యాచ్ ఉంది. ఏం మాత్రం ఆశం చేయకుండా మీరు న్యూ బ్యాచెస్ కోసం ఇప్పుడే కాల్ చేయండి.